నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్తో మా ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన అనుభవాలని తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు సంధ్య. మాది వైజాగ్ చింతలగడ. కొంచెం గట్టిగా చెప్పండి మేడం, సౌండ్స్ తక్కువ వస్తుంది. కొంచెం గట్టిగా, వాయిస్ గట్టిగా. నా పేరు సంధ్య. మాది వైజాగ్ చింతలగహారం గ్రామం నుంచి. నేను 2008లోకి ధ్యానంలోకి నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రావడం జరిగింది. చిన్నతనం నుంచి మేము ముగ్గురు అమ్మాయిలు. మా ఇంట్లో నేను పెద్ద అమ్మాయిని. ఓకే. అందువల్ల నాకు ఎర్లీ మ్యారేజ్ చేసేది. ఎర్లీ మ్యారేజ్ నా జీవితం అంతా ఎలా అంటే నచ్చట్లేదు. నా జీవితం నాకు అంటే ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడం వల్ల లైఫ్ అనేది యాక్సెప్టెన్స్ లేదు. అక్కడి నుంచి నేను చాలా దుఃఖంలో ఉండేదాన్ని బాగా. అప్పుడు మా ఊళ్ళో కృష్ణాలయం కట్టారు. ఆ కృష్ణాలయంలో భగవద్గీత వింటూ ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ ఉండేదాన్ని, విపరీతంగా ద్వేషిస్తూ ఉండేదాన్ని. వాళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది. అక్కడ నేను భాగవత కథలు, భగవద్గీత అన్నీ వింటూ ఇక్కడ ఏం రియలైజ్ అయ్యానంటే మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో అది గతం నుంచి మనకు వచ్చింది అనే విషయం నాకు మహాభారత భాగవత కథలు వినడం ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి నేను అవునా నేనే సరిగ్గా నా జీవితాన్ని చూసుకోలేకపోతున్నాను, ఇప్పుడు ఈ నా పరిస్థితికి కారణం నేనేనమాట అని నాలో చిన్న పరివర్తన స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా బాగా భగవద్గీత వినడం, ప్రతి విషయాన్ని ఆయన భగవంతుడితోనే కృష్ణుడికి సరెండర్ అవ్వడం, ఆయనకి చెప్పడం అన్నమాట. అక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను ఇలాగే దండం పెట్టుకునేదాన్ని, చాలా గుడ్ గర్ల్ని, నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని అడిగేదాన్ని అనమాట. అడిగి భగవద్గీత ఓపెన్ చేసేదాన్ని. ఓపెన్ చేస్తే అక్కడ పండితుడు అనేవాడు గతించిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ ఏడవడు అని చెప్పేవారు అనమాట. అవునా సరే అయితే నేను దేని గురించి మీరే చూసుకోండి, కృష్ణ మీరే చూసుకోండి అని చెప్పి పూర్తిగా ఆ భక్తి భావంలో లీనమయ్యేదాన్ని. ఆయనకి సరెండర్ అయిపోయాను అనమాట. సరే అని ఎంత దుఃఖం వచ్చినా కూడా ఆయన చూసుకుంటున్నారు కదా అని ఏడ్చేదాన్ని కాదు. తర్వాత కానీ ఎవరినైనా ద్వేషించినప్పుడు ఆయనే గుర్తొచ్చేవారు. ఆయన ఏం చెప్పారు భగవద్గీతలో, ఎవరిని ద్వేషించద్దు, ప్రతి ఒక్కరిలో నేను ఉన్నాను కదా, ఎవరిని ద్వేషించినా ఆయన్నే ద్వేషించినంత అపరాధం కలిగేదనమాట నాకు. అలా ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేసేదాన్ని నా హృదయంలో నేను చాలా పీస్ఫుల్గా ఉండేదాన్ని. కానీ మళ్ళీ తిరిగి దుఃఖంలో పడుతూ ఉండేదాన్ని. ఇది ఎందుకు నేను మళ్ళీ దుఃఖంలో పడిపోతున్నాను, ఎప్పుడు ఇదే స్థితిలో, ఈ ప్రశాంత స్థితిలో, ఈ నిశ్చల స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నానని అడిగేదాన్ని. అడిగితే అయితే నువ్వు ధ్యానం చేయాలి అని మెసేజ్ వచ్చేదన్నమాట. అప్పటికి ధ్యానం 2006-07 ప్రాంతంలో ధ్యానం అనేది చాలా తక్కువ. అక్కడ మాకు మాస్టర్స్ ఉన్నా సరే అది ఒక వ్యతిరేక ధోరణి ఉండేదన్నమాట. ధ్యానం చేయడం వల్ల మన సాంప్రదాయాలన్నీ పోతాయి, అదేదో అపచారం జరిగిపోయిందని శత్రువులా చూసేవారు ధ్యానులందరినీ. అందువల్ల ఆయన చెప్పినా సరే అంత కాన్ఫిడెన్స్గా నేను ధ్యానంలోకి వెళ్ళాలా మానాలా అనేది ఉండేదన్నమాట. కానీ నేను ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే ఆయన చెప్పేశారనే విషయం నాకు అర్థమైంది. కానీ నాకు ఇలా కాదు, నాకు ఫిజికల్గా కూడా నాకు చెప్పాలి మీరు అని అలా వేధించేదాన్ని. సార్ ఇప్పుడు పత్రిక సార్ చెప్తారు, ఏ గురువైనా పట్టుకుంటే వేధించాలి, మన తపంతో అడగాలి అని. అలా ప్రతిదీ ప్రశ్నించి ఆయన అదే చెప్పారు. 3 days కృష్ణాష్టమిలో ఇలా జరిగింది. జరుగుతున్నప్పుడు కృష్ణాష్టమి వేడుకలో ప్రవచనాలు జరుగుతాయి కదా, ప్రవచనాల్లో అడిగి కూర్చున్నాను నేను. ఆ ప్రవచనాల్లో ధ్యానం గురించి నాకు మెసేజ్ కావాలి అని. ఆయన అంతా ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో క్షీరసాగర మదనం అనే ఎసెన్స్ చెప్పారు. దాంతో ఏం చెప్పారంటే మనస్సు అనే మన దగ్గరని నిశ్వాసలనే వాసికతో బంధించినప్పుడు మొదట్లో హాలాహలం వచ్చిన అంతరంగంలో ఉన్న ఆత్మారాముని చేరుకునేదాకా మనం ధ్యానం చేయాలి అని నాకు ఆన్సర్ వచ్చేసింది ఆయన నుంచి. నేను ఎలా అయితే అడిగాను ఫిజికల్గా నాకు కావాలి ఆన్సర్ అని, అదే ఆన్సర్ వచ్చినప్పుడు ఇంకా నేను ధ్యానం కాక ఇంకేం చేస్తాను, ధ్యానం స్టార్ట్ చేశాను అనమాట. అది
ఫస్ట్ పాప తర్వాత బాబు, అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అది రెగ్యులర్ చేయలేను నేను. మళ్ళీ ప్రెగ్నెన్సీలో నాకు బాబుకి ఇలా ప్రాబ్లం ఉంది, మీ బేబీకి గ్రహణం మొర్రి ఉంది అని చెప్పారన్నమాట స్కానింగ్లో. చెప్తే అప్పటికి మాకు పిన్ని అవుతారు గీతా సత్యవరెడ్డి గారని ఆవిడ, మా ఫ్రెండ్ దగ్గర బంధువు, ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పారనమాట. చాలా పెయిన్గా అనిపించింది, ఏంటి ఇలా అనారోగ్యంతో బిడ్డ పుట్టడం ఏంటి. కానీ డాక్టర్స్ అయితే ఏమీ పర్వాలేదమ్మా, అంతా బేబీ అంతా బాగానే ఉంది, జస్ట్ చిన్న ప్రాబ్లం, అది ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది, కానీ బేబీ అయితే మాత్రం తల్లిపాలు తాగలేడు. అవునా, తల్లిపాలు తాగలేడా, ఇలాంటి బేబీ నాకు కాదు, నాకు సంపూర్ణమైన ఆరోగ్యమైన బేబీ కావాలి అని బాధ అనమాట. ఈ బాధలో ఉన్నప్పుడు ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా అదే చెప్పారు, అమ్మ ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. అప్పటికే ఆ మేడము చాలా రోజుల నుంచి ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారంలో ఉండడం జరిగింది. ఆవిడ ఎంత విశ్వాసంగా చెప్పారో, చాలా విశ్వాసంగా చెప్పారు. అదొక్కటే, ఇంకా తర్వాత మెసేజ్లు కానీ ఇలా మనకి పిఎంసీలు ఇవేమీ లేవు. ఆ ఒక్క మాటే పట్టుకున్నాను నేను. ఇంకా నా చేతిలో డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేసారమ్మ, దీనికి మందులు అయితే లేవు, బేబీ బాగానే ఉంది, పుట్టిన తర్వాత మనం ఆపరేషన్ చేసుకుందాం అని చెప్పారు. కానీ నాకు అలా ఇష్టం లేదు. నా బిడ్డ నా తల్లిపాలు తాగేలాగా సంపూర్ణంగా పుట్టే బిడ్డ కావాలి నాకని చాలా తీవ్రంగా సాధన చేశాను. ఆ మేడం చెప్పినప్పుడు ఏమనుకున్నానంటే, ఎన్ని డాక్టర్స్ చేయలేని, అవునా నిజమేనా, ధ్యానం ద్వారా తగ్గుతుందా అని అనుకున్నాను అనమాట. అవునా, చిన్న సాధన, శ్వాసవేద అంటే చిన్నది అనుకున్నాను, కానీ ఆ ధ్యానం చేస్తుంటే ఆ మనసు అనేది ఎటు వెళ్ళిపోతుందనే విషయం తెలుసుకున్నాను. అమ్మో, నాకు దగ్గర చాలా తక్కువ టైం ఉంది, నేను డెలివరీ అయ్యేలోపు ఈ ధ్యానం కుదరాలి అని చెప్పి ఇంకా చాలా ఇంటెన్సివ్గా శ్వాసను లెక్క పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసి ఇంకా ఎంత ఇంటెన్సివ్గా చేశానో అంత బేగా నేను శూన్య స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ధ్యానంలో నాకు విశ్వాసం లేదు కాబట్టి ఇప్పుడు తెలిసింది నాకు, మన అజ్ఞానంతో ఉన్న ఆలోచనలు మనల్ని ఎంత దుఃఖంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు నా అవగాహనతో వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే, ధ్యానం అయితే చేస్తున్నాను కానీ నా సాధన పట్ల నాకు విశ్వాసం లేదు, ధ్యానం వల్ల ఇది జరుగుతుందని. కానీ నా చేతిలో ఉన్నది వదులుకోకూడని తపనతో నేను ధ్యానం చేస్తున్నాను. ఆ చేసేటప్పుడు నేను చేస్తున్న ధ్యానమే వస్తుంది శక్తి, అది నా ఆలోచన అంతా కూడా క్రియేషన్ అయిపోతుంది. ఆ విషయం అప్పుడు నాకు తెలియదు. ఏమడిగానంటే, నాకు సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డ కావాలి, తల్లిపాలు తాగేలా బిడ్డ కావాలి అని కోరుకున్నాను. ఒకవేళ నా ధ్యాన సాధన నేను సరిగ్గా చేయకపోతే మంచి డాక్టర్తో ఆపరేషన్ అవ్వాలి, డాక్టర్ గారు బాగా చూసుకోవాలి మా అబ్బాయిని, తదాస్తు, విషయం తదాస్తు ఉంది. ఇది ఎలా జరిగిందంటే, నిజంగా బిడ్డ పుట్టాడు. అది ఏంటంటే, ఆ బాబు ప్రాబ్లం ఏంటంటే, అంగిడి మొత్తం లేదు, ఒక సైడ్ అంతా అంగిడి లేదు, లిప్పు వీడి ఉంటుంది అనమాట. దాని చిఫ్ట్ ప్యాలెట్ అని లిప్ అంటారు. ప్యాలెట్ అంటే అంగిడి లేకపోవడం, లిప్ అంటే ఓన్లీ లిప్పే లేకపోవడం, అది మైనర్ ప్రాబ్లం అనమాట. ప్యాలెట్ లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం. ఆ మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, నేను ఏదైతే ధ్యానంలో అడిగానో అది జరిగింది. మేజర్ ప్రాబ్లం అంతా అంటే 98% క్యూర్ అయిపోయింది, 2% ఉండిపోయింది. ఎందుకంటే నేనే అడిగాను కదా, ఒకవేళ నా ధ్యాన సాధన సరిగ్గా లేకపోతే మంచి డాక్టర్తో ఆపరేషన్ అవ్వాలి, అదే జరిగింది అక్కడ. అంటే ఆ థాట్ మీరు రిలీజ్ చేయడం వల్ల అట్లా జరిగిందని అంటారు, అంతేనా మేడం? అవును. మనం ధ్యానాలు ఎలా అయితే ఆలోచిస్తున్నాం, ధ్యానంలోనే కాదు, మన ఆలోచనలు వాస్తవంలోకి వచ్చేస్తే, అదే పత్రిక సార్ చెప్పారు, మన ఆలోచన ఎప్పుడు సరిగ్గా ఉండాలి, సరైన ఆలోచనలు ఉండాలి, సరైన భావనలు ఉండాలి. భగవంతుడు వచ్చి వరం ఇస్తానన్నా మనం అది ఆ తదాస్తు అనే లోపు ఆ వరాన్నే శాపంగా మార్చేసుకుంటాం అనే విషయం నాకు అర్థమైంది. ఓకే మేడం, ఇప్పుడు అర్థమైంది, అప్పుడు కాదు. అది ఎలా రియాలిటీలోకి వచ్చిందంటే, నిజంగా నేను ఏదైతే అడిగానో అదే అన్నమాట. వాడికి ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ గారు అంటే అది ఫండ్తో జరిగిన ఆపరేషన్స్ అనమాట. అది అవునులేండి. ఫస్ట్ మా అబ్బాయినే తీసుకునేవారు, వాడిని బాగా అందరినీ బాగానే చూసుకుంటారు, కానీ ఫస్ట్ 10తోనే ఫోటో దిగేవారు అన్నమాట సార్. సూపర్ గ్రేట్ మేడం. అప్పుడు 2 days నేను చాలా తల్లిపాలు తాగేలాగే బిడ్డ పుట్టాలి అని ఎంత తపనతో నా అంటే ప్రెగ్నెంట్ లేడీ అనేది మెడిటేషన్ చేస్తే ఆ భావాలు పిల్లలకి వెళ్తాయి అంటారు కదా. అవును మేడం. అలా అన్నమాట. మీ 3 ఆడపిల్లలు ఉండడం వల్ల నాకు బాబు కావాలి, పాప కావాలి, ఫస్ట్ పాప పుట్టినా సరే నాకు పాప కావాలి, బాబు కావాలని లేదు. ఆరోగ్యవంతమైన వాళ్ళు దేశానికి పేరు తెచ్చే పిల్లలు పుట్టాలి అనే ఫీలింగ్ ఉండేదన్నమాట, చాలా ప్రేమగా ఉండాలి అని.
గ్రేట్ మేడం, నిజంగా అంటే చాలా ఎన్నో కష్టాలు దాటుకుంటూ మీరు ఇలా నిలబడడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ మేడం. అలాగే మనకి టైం మాత్రం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు దాకా చాలా బాగా చెప్పారు. నేను ఇంకొంచెం ఏమనుకోకుండా ఇంకో 10 నిమిషాలు మనం ముగిద్దాం మేడం. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇది కంప్లీట్ చేసుకున్నామా? ఇది ఒక్క 2 నిమిషాల్లో పూర్తి చేయండి. అయితే కొంచెం అంటే వెనకాల వెయిటింగ్లో ఉన్నారు కదా జనాలు. ఓకే అయితే 3 మినిట్స్లో పూర్తి చేయండి. ఓకే 3 మినిట్స్ ఇస్తాను. అంటే చెప్పాను కదా, నేను తల్లిపాలు తాగేలాగా బిడ్డ పుట్టాలనేది అది ఆ అబ్బాయి నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో బాబుకి కూడా వెళ్ళిందనమాట. ఏం చేశాడంటే అక్కడ హాస్పిటల్లో 20 మంది పిల్లలకి ఆపరేషన్ అయింది. మా బాబు కన్నా 10 days అందరూ చిన్నవాళ్ళు. వాళ్ళందరూ అంటే స్టిచ్చెస్ వేస్తారు కదా, ఇలాగా స్టిచ్చెస్ వేసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది మరి, చంటి బిడ్డలు కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళకి అప్పుడు ఆ స్టిచ్చెస్ వేసినప్పుడు తల్లిపాలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ స్టిచ్చెస్ క్రాస్ అయ్యిందంటే మళ్ళీ అతుక్కోవడం అనేది సరిగ్గా ఉండదని సక్ చేయకూడదు. స్పూన్తోనో పిల్లలతోనో పడితే వాళ్ళు అందరు పిల్లలు తాగి పడుకునేవారు. మా అబ్బాయి మాత్రం 3 days కూడా పాలు తాగలేదు. ఎంత ఆకలితో ఏడ్చాడంటే నా అజ్ఞానంతో నా బిడ్డని 3 days ఆకలితో పెట్టానమాట. ఈ 3 days కూడా వాడిని చూసి జీవోత్సవంలో బతికాను. ఒక తల్లికి అంతకన్నా నరకం లేదనమాట. మన అజ్ఞానంతో ఆలోచించే ఆలోచనలు అనేవి మనకి దుఃఖమే కాకుండా పక్కవాడికి దుఃఖం కారేస్తాయని విషయం. ఒక పక్క నా తల్లిదండ్రులు నన్ను చూసుకునేవారు, మా బాబుని చూసుకునేవారు. మా డాడీకి అయితే ఈ 2 భుజాలు కూడా వాచిపోయి వాడిని ఊపి ఆకలి ఏడుస్తుంటే స్టిచ్చెస్ కదిలేవి. ఎంత నరకం. డాక్టర్ గారు వచ్చినప్పుడల్లా సార్ బాబుకి పాలు పెట్టి వచ్చా అని అడిగేదాన్ని. ఏంటి ఎవరూ అడగట్లేదు, ఈవిడే అడుగుతున్నారు. నెక్స్ట్ డే రేపు ఒక్కరోజు, ఈరోజు ఒక్కరోజు మేడం అనేవారు. అలాంటిది 3rd day ఓకే మేడం పెట్టియండి. వాళ్ళందరికీ నెక్స్ట్ డే చెప్పారు ఓకే మేడం పెట్టియండి అనేవారు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు వెంటనే అడిగేదాన్ని. ఆ 3 days కూడా మా అబ్బాయి పాలు తాగలేదు, ఆకలితోనే ఉన్నాడు. మన ఇంటెన్షన్ అనేది ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే సో మన ఇంటెన్షన్ అనేది మన బిడ్డకి ఎంత ఉంటుందా అనేది తెలుసుకున్నాను అనమాట. ఆ 3 days కూడా చంటి బిడ్డ అయినా సరే వాడు పాలు తాగలేదు. సో మన అజ్ఞానంతో ఎలాంటి క్రియేట్ చేసుకుంటున్నాం ఒకసారి అదే చెప్పారు. మన ఆలోచనలు మన భావనలు ఎంతో జ్ఞానంతో ఉండాలి ఫ్రెండ్స్. ఈ భూప్రపంచానికి మనం ఇచ్చే ఒక పెద్ద వరం ఏంటంటే మనం జ్ఞానంతో జీవించడమే. ఆ ధ్యానం వల్ల ధ్యానానికి తీసుకట్టాలి ఏంటంటే శాకాహారం పాటిస్తూ ధ్యానం చేస్తూ గురువుల బోధనలు వింటూ వాటిని ఆచరణలోకి తీసుకొస్తూ మౌనంగా ఉంటే మనం ఎలా ఉన్నాము, మన ఆచరణ ఎంతవరకు పెడుతున్నామని మన గురించి మనకు తెలుస్తుంది. ఓకే మేడం, చాలా అంటే చాలా మంచి అనుభవాలు చెప్పారు మా హింస మెడిటేషన్ ఛానల్తో. మేడం ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్కి వచ్చి చేసే ధ్యానానికి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా మేడం మా ఛానల్ ప్రేక్షకులకి? గ్రూప్ మెడిటేషన్ అనేది మనం ఇంట్లో కూర్చొని చేసేదానికి 1 hourలో మనం ఎంత శక్తి పొందుతామో, గ్రూప్ మెడిటేషన్లో అది 1/2 hourలోనే మనం పొందుతాం. ఓకే. ఆ ధ్యాన స్థితిలో కూడా చాలా త్వరగా వెళ్తాం స్టార్టింగ్లో అయితే. ఓకే మేడం. మేడం మీకు 3rd day ఎక్స్పీరియన్స్ ఏదైనా వచ్చిందా మేడం? 3rd day ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఇంట్యూషన్స్. 3rd day ఎక్స్పీరియన్స్ అంటే చాలా మందికి చాలా రకాలుగా వస్తుంది. నాకు విజన్స్ కాదు, ఇంట్యూషన్స్ అనమాట. ఓకే. ఇంట్యూషన్స్ ఏంటంటే ధ్యానంలోకి వచ్చేటప్పుడు నేను ఈ ధ్యానం చేస్తే ఏదో తప్పు కదా అనే భావంతో ఉన్నప్పటికీ నాకు కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆయన అంటే నాకు చాలా భక్తి. ఆయన చెప్పారు కదా అని చేస్తున్నాను, కానీ నేను లోపల చుట్టూ ఉన్న వారి మాటలు నేను యాక్సెప్ట్ చేసి ఉన్నాను. కాబట్టి నాకు ఫస్ట్ వచ్చిన ఇంట్యూషన్ ఏంటంటే, నాకు అసలు అప్పటికి ఇంట్యూషన్స్ గురించి ఇప్పుడు తెలుసు, కానీ అప్పుడు ఆ మాటలు ఆ పదాలు కూడా వినలేదు నేను. ఏమొచ్చిందంటే ఎంగిలి అంట, కానీ లోపల నుంచి వాయిస్ నేను ధ్యానం చేస్తుంటే అవునా నాకు చాలా ఆశ్చర్యం. ఫస్ట్ టైం కదా, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఎంగిలి అంటక అని వచ్చిందని మేడంని అడిగాను. మేడం ఇలాగ నాకు ఎంగిలి అంటక అనే మాట నాలో నుంచే వినిపిస్తున్నాయి, నేను మాట్లాడట్లేదు, నా లోపల నుంచి వాయిస్ వచ్చిందంటే, అవునా అమ్మ నువ్వు ఏదైతే చేస్తున్నావో, నీకు ఏదైతే ధర్మం అనిపిస్తుందో అది నువ్వు చేస్తున్నావు, అది నీ సరైన మార్గంలో ఉన్నావు, ఇంకా మిగతా ఎవరు ఏమనుకున్నా సరే దాన్ని పట్టించుకోవద్దు అని చెప్పారనమాట. అంటే లోపల నేను అజ్ఞానుల మాటను యాక్సెప్ట్ చేసి ఉన్నాను, దాన్ని నమ్మి ఉన్నాను. కాబట్టి నేను సరైన సాధనలో ఉన్నానని చెప్పడానికి నా ఇంట్యూషన్ చెప్పింది. ఓకే మేడం.
మేడం నేటి యువతరానికి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా ధ్యానం గురించి కానీ ఆ శాకాహార ర్యాలీల గురించి కానీ శాకాహారం గురించి కానీ? యువతలో చాలా శక్తి ఉంటుంది, ఎనీవన్ ఎవరిలోనే ఉంటుంది, కానీ వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏదైనా తపన అనే శక్తి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఆ తపనని ధ్యానానికి శాకాహారం పాటిస్తూ ధ్యానం ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు అనుకున్న కెరియర్ని వాళ్ళు చాలా తక్కువ టైంలోనే చేరుకోగలరు అనమాట. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, ఇప్పుడు ఇక్కడ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది మేడం? వండర్ఫుల్. ప్రకృతి వ్యాలీలో ప్రకృతి ఒడిలో ఉంటూ మన ధ్యాన మిత్రులతో సెలబ్రేషన్ అనేది చాలా అద్భుతమైన విషయం. అరిటాకులు భోజనాలు, అరిటాకులు టిఫిన్లు పెడుతున్నారు కదా మేడం, వాటిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్ మీల్స్ అనమాట. ఇంట్లో కూడా మనం అంత హ్యాపీగా అంతమంది మన ధ్యాన మిత్రులతో కూర్చొని నిజంగా లోక కళ్యాణం అంటే లోక కళ్యాణం లాగే ఉంది. ఇంకా కూర్చొని అరిటాకులతో చాలా వైభోగంగా జరిగింది ఇక్కడ ప్రకృతి వ్యాలీలో. ఓకే మేడం. ఇప్పుడు దాకా ఏమైనా శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా? శాకాహార ర్యాలీలో వాటిల్లో మీకు ఏమైనా అనుభవం పొందారా మేడం? ఏ ధ్యానం చేసినా ధ్యానాన్ని శాకాహారాన్ని ప్రచారం చేసినా విపరీతమైన ఆనందం వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు నేటి యువతరం పాపం తెలుసు వాళ్ళకి తప్పు చేయకూడదు అనేసి, కానీ వాళ్ళకి చిన్నతనంలో పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళతో తిరిగిన ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, అంటే చాలామంది అలవాటు పడి కూడా మెడిటేషన్లోకి వచ్చారు. వాళ్ళకి మానేయాలని తెలుసు కానీ మానలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఏది జరగాలి, ఫస్ట్ మానాలైన కృతనిశ్చయం తీసుకున్నప్పుడు దాని మీద వర్క్ స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడికి మనం ఎనర్జీ వెళ్తుంది. ఓకే, వాళ్ళు నిర్ణయించుకోవాలి ఫస్ట్ ఇది దాటాలి, ఇది మానాలి అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు దానికి ఎలాంటి వ్యసనానికైనా దానికి రీప్లేస్మెంట్ చేయాలి. ఆ రీప్లేస్మెంట్ అనే ధ్యానం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే మేడం. వాళ్ళకి చేయాలి, ఇది కరెక్టా కాదా అనే విషయం వాళ్ళకి తెలిసిపోద్ది. బయట ఎవరో చెప్తే చేస్తున్నట్టున్నారు అనమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది మేడం, కానీ ఇంటెన్షన్ వాళ్ళకి చెయ్యాలని కాదు, కానీ చెయ్యకపోతే ఉండలేకపోతున్నాం అన్న సతమత అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మనసు ద్వారా వచ్చింది, ఉండలేకపోతున్నాము అనే విషయము వాళ్ళని తక్కువగా చూసుకోవడం వల్ల ఈ మనస్సు బలహీనమైనది. ఏదైతే మనం వద్దంటామో దాన్నే చేయడానికి ప్రేరేపిస్తుంది. అది అహం యొక్క కారణం అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం ధ్యానంలో చేస్తామో అది ఖచ్చితంగా మన బుద్ధి చెప్తుంది అనమాట. ఈ మనసుకి బుద్ధి ఎప్పుడైతే మనం బుద్ధికి ఓపెన్ అవుతుందో, ప్రాపంచిక బుద్ధి వేరు, జ్ఞానం బుద్ధి వేరు. ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంది, వాళ్ళలోని కాదు, ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఓకే మేడం. ఆ జ్ఞానం ఎప్పుడు తీస్తుంది అంటే ధ్యానం. 41 days ఎవరైతే మానకన్నా ధ్యానం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే మేడం. ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి మీ విలువైన సమాచారాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా అంటే చాలా వేల కృతజ్ఞతలు మేడం. మీరు మా ఛానల్కి చేయాల్సిన ఏకైక సేవ ఏంటంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి, అది కూడా మీరు చెప్పారు కదా ఒక చంటి బిడ్డ లాంటిది అనమాట. మేము సంవత్సరం క్రితం ఓపెన్ చేసాం బంటుమిల్లి అనే గ్రామంలో. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులతో, మీ ధ్యాన మిత్రులతో, మీతోటి అందరితో కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్